జిల్లా తాండూరులో బీజేపీ విజయోత్సవ ర్యాలీ. వికారాబాద్ జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఘన విజయం. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 1,67,656 భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా మంగళవారం రాత్రి తాండూరు పట్టణ ఇందిరా చౌక్ లో విజయోత్సవ వేడుకలు నిర్వహించిన బీజేపీ శ్రేణులు బాణసంచారా కాలుస్తూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. చాలా సంతోషకరమైన విషయం. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మూడోసారి మా కూటమిలతోని ఖచ్చితమైన మెజార్టీ వచ్చింది. దానికి ఏం డోకా లేదు. 400 వస్తాయి అనుకున్నాం, కానీ అదే ఒక్క అవకాశం ప్రజలు కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వలేకపోయారు. మన తెలంగాణలో 8 సీట్లు అంటే 10 వస్తాయి అనుకున్నాము, 8 వచ్చినాయంటే దానికి కూడా చాలా సంతోషం. ఇక్కడ మొట్టమొదటిసారి తాండూరులో బీజేపీ లీడ్ రావడం తాండూరు ప్రజలకు మరియు చేవెళ్ల నియోజకవర్గ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి అదేవిధంగా మన తాండూరు మన చేవెళ్ల పార్లమెంట్ కూడా మనం విజయ దుందుబి మోగించిన 3 నెలల పాటు అందరూ కార్యకర్తలందరూ కూడా కష్టపడి మరి చేవెళ్ల పార్లమెంట్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా తప్పకుండా స్థానిక ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా అది సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ తప్పకుండా ఈ విజయ దుందుబి కంటిన్యూ చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు అవుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా మూడోసారి కేంద్రంలో అధికారంలో మరి భారతీయ జనతా పార్టీకి అఖండ విజయంగా యావత్ దేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఈ చేవెళ్ల నియోజకవర్గంలో కూడా అత్యంత భారీ మెజార్టీతో 1,50,000 ఓట్ల మెజార్టీతోటి మరి గెలిపించినందుకు కూడా చేవెళ్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా చేవెళ్ల నియోజకవర్గము అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎంత కుట్రలు పన్నిండ్రు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి మీద అభాండాలు మోపి ఏదో విధంగా చేసి కుట్రలు పన్ని ఆయనను ఓడగొట్టాలని చెప్పి ఎన్ని శక్తులు ప్రయత్నం చేసినా ప్రజలు మాత్రం ఆయన వెంటనే ఉన్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి శుభాకాంక్షలు. మరి వారికి అఖండ విజయ చేవెళ్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ శుభాకాంక్షలు. ముందుగా మనకు భారతదేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు మరియు మన చేవెళ్లలో భారీ మెజార్టీతోటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎన్నో రోజుల నిరీక్షణ మన చేవెళ్లలో ఎన్నో సంవత్సరాలు బద్దం బాలరెడ్డి వీళ్ళందరినీ చూసాం మనము. ఆ కళ ఈరోజు సహకారం అయ్యింది. దీని తర్వాత మనము ఇంతకుముందు రజనీ అన్నట్టు స్థానిక ఎన్నికలలో
సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీలు కానీ తాండూరులో కూడా తాండూరు మున్సిపాలిటీ బీజేపీ కైవసం చేసుకుంటుందని నాకు ఎటువంటి డౌట్ లేదు. తాండూరు మున్సిపాలిటీ జెండా ఈసారి బీజేపీ జెండా ఎగరేస్తున్నాం. భారత్ మాతాకి అందరికీ నమస్కారం. ముందుగా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే నిజాయితీగా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించినటువంటి నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరూ కూడా పట్టం కట్టినందుకు వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నరేంద్ర మోదీ గారికి మన తాండూరు పట్టణ శాఖ నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే చేవెళ్ల గడ్డ పైన కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవడం అనేది చాలా సంతోషకరం. మరి ఈ ప్రయాణంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా మీ ఆధ్వర్యంలో తాండూరుపట్నం మరింత అభివృద్ధి చెందుతుందనేసి మేము అనుకుంటూ వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మన నియోజకవర్గం పార్లమెంట్లో చెవెళ్లలో అత్యధిక మెజార్టీతో మన అభ్యర్థి అయినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవడం చాలా సంతోషకరం. వారికి పార్టీ తరఫున, మన తాండూరు నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే గతంలో మేము సుమారు 35 సంవత్సరాల నుండి కూడా పార్టీకి ఎన్నికల్లో పనిచేస్తున్నాం. ఏనాడు కూడా విజయం సాధించలేదు. ఈ రోజు ఈ యొక్క ఘన విజయానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే భారతదేశంలో 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 3వసారి ప్రధానమంత్రిగా కావడము అందరికీ సంతోషకరంగా ఉంది. మరియు చేవెళ్ల పార్లమెంటు కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నగారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందినందుకు మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన తాండూరు తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాండూరు నియోజకవర్గంలోని ప్రజలకందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఓట్లు వేసినందుకు ముందుగా ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఈరోజు నరేంద్ర మోదీ గారు మరొకసారి 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో భారతదేశం పెరిగిపోతున్నది. అయినా కాస్త మెజార్టీ తగ్గినటువంటి వాస్తవమే అయినప్పటికీ ఇందులో చాలా కుయుక్తులు పడినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇతర వామపక్షాలు అందరూ కూడా ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినప్పటికీ కూడా ఈరోజు మళ్ళా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ఈసారి ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మనకు హామీలు ఇచ్చింది. కాబట్టి బీజేపీకి ఓటు వేసినటువంటి మీ అందరికీ కూడా, ప్రజలకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఈ పార్టీ కోసం పనిచేసిన అహర్నిశలు పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చిన आज बहुत खुशी की बात है जो भारत देश के लिए, सारे आवाम के लिए मैं नरेंद्र मोदी जी को मुबारकबाद देता हूं। और इसी तरीके से हमारे पास जो भी लोग वोट डाले हैं मैं उनको बार बार सलाम भी करता हूं, इसलिए कि उन्होंने बगैर किसी झिझक के जो एक तरफा फैसला करे हैं। मैं उन तमाम हजरात को, खातिन को बहुत मुबारकबाद देता हूं। भारतीय जनता पार्टी के तरफ से मैं उन तांडूर वालों को, केवला पार्लियामेंट कॉन्स्टिट्यूंसी के तमाम आवाम को सलूट भी करता हूं। जय हिंद, जय तेलंगाना। కుటుంబ సభ్యులకు అందరికీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ విజయోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు విజయం సాధించడానికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ ఓటర్లు. ఈ ఓటర్లు కంకణం కట్టుకొని బీజేపీకి వేసినందుకు భారీ విజయంతో చేవెళ్ల నియోజకవర్గం గెలవడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ గెలవాలని ప్రీపేడ్ ముఖ్యమంత్రి ఎన్నో విధాలుగా ప్రజలను మభ్యపెట్టాలని చూశాడు. ఆయన మాటలు ఎవరు ప్రజలు నమ్మలేరు. మరి ఎన్నో మాటలు మభ్యపెట్టించినట్టు ముఖ్యమంత్రి గారు ఎన్నో హామీలు చేస్తామని చేయలేదు. కాబట్టి ఈ విజయోత్సవ విషయంలో చెప్తున్నాము.
పార్లమెంటు రిజల్ట్ భాగంగా ఈరోజు ఎన్నో రోజులతోటి ఎదురు చూస్తున్న చివర్ల పార్లమెంటు యొక్క ఆశలు, మా కార్యకర్తల ఆశలు నెరవేరడం జరిగింది. గతంలో హైదరాబాద్ పార్లమెంటు ఉన్నప్పుడు కూడా మద్దంపాల్ రెడ్డి గురించి కార్యకర్తలు ఎంతో శ్రమించినా కూడా అది మాకు దక్కలేకుండా పోయింది. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో చివర్ల పార్లమెంటు భారతీయ జనతా పార్టీకి దక్కి అక్కడ నరేంద్ర మోడీ గారికి కూడా మద్దతు తెలిపినట్టు కూడా ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి కాబోతున్నారు. కాకపోతే కొద్ది మెజార్టీ తగ్గడం వల్ల ఈరోజు కార్యకర్తలు నిరాశ కూడా ఏర్పడడం జరిగింది. కాకపోతే ఏది ఏమైనా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉల్లాసంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ చేవెళ్ళ నియోజకవర్గంలో భారీ మెజార్టీ సాధించిన సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం ఒక నికార్సైనటువంటి జాతీయవాదిని ఎన్నుకోవాలనేటటువంటి విశాల హృదయం చేత ఇవాళ మీరు అందించినటువంటి మీ అమూల్యమైనటువంటి ఓట్ల చేత 1,67,000 పైచిలుకు ఓట్ల చేత ఇవాళ భారీ విజయం సాధించడం జరిగింది. ఈ విజయం అంతా కూడా తాండూరు ప్రజలకు కూడా సంబంధం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఈ ఘన విజయంలో మీరు మాకు అందించినటువంటి ఓట్ల రూపంలో సహకారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా గుర్తించుకుంటాం. తాండూరు అభివృద్ధి కోసం మేము పాటుపడతాం. ఈ తాండూరు ప్రజలందరి యొక్క కాంట్రిబ్యూషన్ చేతనే వాళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచిరనేటటువంటి మాట వాస్తవం అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఈ విజయంలో పాత్రులైనటువంటి తాండూరు నియోజకవర్గ వ్యాపారస్తులు కానీ, వివిధ కుల సంఘాలు కానీ, వివిధ రాజకీయ పక్షాలు కాకుండా రాజకీయాలకు అతీతంగా ఒక దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీ కోసం మీరు వేసినటువంటి ఈ ఓటు ఎక్కడ కూడా వృధా కాకుండా ఆ ఓటే మీ అభివృద్ధి కోసం పాటుపడుతుంది. మీరు ఇచ్చినటువంటి ఈ ఓటే తాండూరు యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుందనేటటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా ఈ తాండూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో తాండూరు నియోజకవర్గంలోని అన్ని స్థానిక సంస్థలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి విజయంలో వ్యయ ప్రయాసాలు కోర్చి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నిద్ర ఆహారాలకు కూడా మానుకొని ఈ విజయాన్ని కోసం మీరు చేసినటువంటి కృషి ఏదైందో దీన్ని ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. ఈ మీరు చేసినటువంటి కృషికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుంది. రాబో రోజుల్లో మీకు సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం కూడా లభిస్తున్నటువంటి విషయాన్ని కార్యకర్తలకు తెలియజేస్తూ, రాబో రోజుల్లో మనందరి సమిష్టి కృషి చేత ఏదైతే ఈరోజు సాధించినటువంటి చిరకాల స్వప్నం, చిరకాల కాంక్ష, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఏదైతే మద్దంపాల్ రెడ్డి గారు అనేక సార్లు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలి, ఈ నియోజకవర్గం నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి దాదాపుగా 4 దశాబ్దాలుగా ప్రయత్నం చేసినటువంటి సందర్భాల్లో కూడా అది దక్కలేదు అవకాశం. కానీ ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జెండా ఈరోజు తాండూరు నుంచి మొదలుకొని శేర్లింగంపల్లి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అత్యంత సంబరంగా, అత్యంత వైభవంగా ఈరోజు ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ప్రత్యేకంగా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, పోలీస్ మిత్రులకు, వివిధ వర్గాల, వివిధ సెక్షన్ల వారి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తాండూరు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ సభ్యులందరూ కూడా మేము పేరు పేరున అందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో మీ సహకారం ఇదే విధంగా ఉండాలి. మా యొక్క సమిష్టి కృషి చేత ఈ తాండూరు అభివృద్ధి, తాండూరు భవిష్యత్తును ఖచ్చితంగా మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతా